హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న మేనత్త కూతురు సిరీస్ లో పార్ట్ 62తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 62లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. 2 రోజులు ఇంట్లోనే ఉన్నాం. ఈ రోజు ఆఫీస్కి వెళ్తున్నావా బావా? తప్పదు కదే, వెళ్ళాలి. 2 రోజులు లీవ్ పెట్టినందుకు ఇప్పుడు ఎంత వర్క్ ఉంటుందో తెలుసా? ఓవర్ బర్డెన్ అయిపోతుంది. అయ్యో అవునా బావా, మరెలా? వాడు కార్తిక్ ఉన్నాడు కదనే, వాడు సగం పని చేసేసి ఉంటాడు నిన్ననే. మిగిలిన వర్క్ అంతా ఈరోజు ఇద్దరం కలిసి చేసుకుంటాం. కార్తీక్ అనే చాలా మంచివాడు కదండి. చాలా అంటే చాలా. అన్నింటికన్నా వాడు నా ఫ్రెండే, ఫ్యామిలీ ఫ్రెండ్, అంతకన్నా ఎక్కువ. అయితే ఈరోజు ఇద్దరు కలిసి చేసుకుంటారా? యా. అంటే ఈరోజు కూడా పని త్వరగా అయిపోతుందన్నమాట. త్వరగా అంటే యా, మేబీ. త్వరగా వచ్చే బావా ఈరోజు. నువ్వు అలా అడక్కే, నాకే ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తానా అని అంటుంది. ఇంకా వెళ్లే ముందు త్వరగా రా బావా అని ముద్దు ముద్దు మాటలతో మాట్లాడతావు. త్వరగా రా బావా. వస్తాను లేవే, నీకన్నా ఎక్కువ నాకుంటుంది ఎగ్జైట్మెంట్ ఎప్పుడెప్పుడు ఇంటికి రావాలా అని. పెళ్లి కాకముందు 3 గంటల్లో అయ్యేది ఒక వర్క్. 3 గంటల్లో అయ్యే వర్క్ని ఇప్పుడు గంటల్లో చేసేస్తున్నాను. అవునా, మంచిదే కదా బావా. అంతా నీ చలవే తల్లి. ఇంట్లో అంతా హడావిడిగా ఉందేంటి? డాడ్ కూడా రాలేదు బ్రేక్ఫాస్ట్కి. వాళ్ళు వస్తున్నారు కదా బావా, మీ మేనమామ వాళ్ళు. అవును, వస్తానన్నారు కదా. వస్తున్నారా? శృతిని తీసుకొని వస్తానన్నారు. వస్తున్నారంటనా? వస్తున్నారని అయితే తెలిసింది బావా, కానీ కన్ఫర్మ్గా నాకు తెలీదు. వాళ్ళ కోసమేనా ఈ హడావిడంతా? దేనికి? ఎప్పటిలాగే వస్తారు వెళ్తారు. అది కాదు బావా, వాళ్ళకు ఒక రూమ్ అలాట్ చేయాలి కదా. అన్ని సామాన్లు ఉన్నాయంట, ఒక రూమ్ని వెకేట్ చేస్తున్నారు. అమ్మగారికి కూడా ఇంకొక రూమ్ కావాలేమో. 2 రూమ్లు ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళకి. ఏ అమ్మగారు? మన శృతి మేడంకి. వాళ్ళ మమ్మీ డాడీకి ఒక రూమ్ అయితే ఈ మేడంకి సెపరేట్గా ఒక రూమ్ కావాలి. అవునా, నీకింతకు ముందే తెలుసా బావా? ఏనమామ కూతురు తెలియకుండా ఎలా ఉంటుంది? బ్లడ్. సరే, నాకు టైం అవుతోంది. బావా లంచ్ బాక్స్ పెట్టనా? వద్దు వద్దే. స్నాక్స్ ఉన్నాయా బావా? డ్రై ఫ్రూట్స్ పెట్టనా? డ్రై ఫ్రూట్స్ అక్కడ చాలా ఉన్నాయి, వద్దు. క్యారెట్ పెడితే. అలాగే బావా. లక్ష్మి, అమ్మగారు. లక్ష్మి, ఫ్రిడ్జ్లో నుంచి క్యారెట్స్ తీసి కడిగి పెట్టు. నేను కట్ చేసి బావ బాక్స్లో పెడతాను. విన్నానమ్మా, బాక్స్ క్యారెట్లు అన్నీ రెడీగా పెట్టినా. మీరు కట్ చేసి పెట్టుడే ఆలస్యం. అవునా? అవునమ్మా. రోజు మా ముచ్చట్లు వినే పనే పెట్టుకున్నట్టున్నావు. ఎందుకమ్మా అట్లా అంటారు? రోజు ఏదో ఒకటి పెడతావు కదా అయ్యగారికి. అట్లా ఒక చెవి టేస్ట్ పెడతా, అయ్యగారు ఏదంటే రెడీ పెట్టచ్చని. సర్లే, నువ్వు తిన్నావా? తినలేదమ్మా, జావ తాగొచ్చిన ఇంట్లో. ఇక్కడే టిఫిన్ చేయొచ్చుగా లక్ష్మి. మళ్ళీ అక్కడ జావ చేయడం ఇక్కడ చేయడం ఎందుకు? అందరూ తినే వరకు వెయిట్ చేయాలి కదా. ఆకలిస్తోందా? అదేం లేదమ్మా, కొంచెం సుస్తు ఉన్నది. జావ తాగితే కొంచెం ఎనర్జీ మంచిగా ఉంటుందని తాగిన. ఏం జావా? రాగి జావా? అవునమ్మా. రోజు రాగి జావ తాగుతావా? అంటే అమ్మా, ఇవి ఉంటాయి కదా మిల్లెట్స్, సజ్జలు, ఇలాంటివి వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటా. ఎప్పుడు ఏ తాగుబుద్ది అయితే అప్పుడు తాగుతా. బాగానే మెయింటైన్ చేస్తున్నావే. జావాలో సాల్ట్ వేసుకొని తాగుతావా? ఇంతకుముందు కొంచెం ఉప్పు వేసుకొని తాగుతున్నామ్మా. ఉప్పు వేసుకోవద్దు, బీపీ వస్తుంది అని యూట్యూబ్లో చూసిన. అప్పటి నుంచి పెరిగేసుకుంటున్నా, లేకపోతే నిమ్మకాయనైనా పిండుకుంటా. అలా పిండితే అవసరం లేదా ఉప్పు? అవసరం లేదమ్మా, ఇదొక టేస్ట్ వస్తుంది, ఇట్లా కూడా తాగొచ్చు. జావాలో నిమ్మకాయ పిండుకొని తాగడం అంటే నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నాను. రకరకాలు ట్రై చేస్తానమ్మా, యూట్యూబ్లో అన్నీ ఆయుర్వేద వీడియోస్ చూసి. కానీ మజ్జిగ కలుపుకొని తాగితేనే సూపర్ ఉంటుంది అమ్మా రాగి జావా. అవునా? ఈరోజు ఎలా తాగావు? ఉప్పు వేసుకున్నావా, పెరుగు వేసుకున్నావా, నిమ్మకాయ వేసుకున్నావా? 3 వేసుకోలేదమ్మా. అంటే ఒట్టిదే తాగావా? లేదమ్మా, ఈరోజు కొంచెం బెల్లం వేసుకొని తాగాను. తీపి తినాలనిపించింది. అవునా? ఏదైనా గుడ్ న్యూసా మళ్ళీ? అమ్మ పో అమ్మా, ఇద్దరు ఉట్టగానే ఆపరేషన్ చేయించుకున్నా. ఊరికే అన్నానులే. బెల్లం మంచిదే, చక్కెర ఎక్కువగా వేసుకోకు. ఏదైనా మంచిది కాదంట బావ చెప్పాడు. అవునమ్మా, గుడ్డిలో మెల్ల అన్నట్టు కొంచెం బెల్లం లేదా తేనె వేసుకొని తాగుతాను.
అందరూ తిన్నారా? అందరంటే మీ అమ్మగారు ఉన్న ఇంకా వాళ్ళ చిన్నమ్మగారు తినలేదు. వీళ్ళు ఇంకా తినలేరా? ఏం చేస్తున్నారు? అమ్మ అన్న అమ్మమ్మ అయితే ప్రొద్దునే లేస్తారు. గుడికి వెళ్ళారమ్మా? ఇంత చలిలో కూడా గుడికి వెళ్ళడం అవసరమా? రోజు వెళ్తున్నారు. అక్కడ చాలా బాగుంటుందమ్మా. చాలా మంది స్నేహితులు అవుతారు అక్కడికి వెళ్తే. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తారమ్మా. గుడిలో గొప్ప చిన్న అని ఏముండవులే, కానీ అందరు గొప్ప వాళ్ళే ఉంటారమ్మా. ఇంతకీ అమ్మ వెళ్ళేది ఏం టెంపుల్? కృష్ణ మందిరమేనమ్మా. అన్ని కృష్ణుడి భజనలు జరుగుతాయి అక్కడ. అవునా? మీరు మొన్న ఎక్కడికి వెళ్ళిండ్రమ్మా? కృష్ణ మందిరికి వెళ్ళలేరా? మేము అక్కడికి వెళ్ళలేదే, కొంచెం దూరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. అవునా అమ్మా? ఇంతకీ మీకు ఏ దేవుడు అంటే ఇష్టమమ్మా? నాకు అందరు దేవుళ్ళు ఇష్టమేనే, కానీ ఎక్కువగా కృష్ణుడు అంటే ఇష్టం. అన్ని దేవుళ్ళు కృష్ణుడే అని నమ్ముతాను. అవునా అమ్మా? నాకైతే లార్డ్ శివ అంటే చాలా ఇష్టం. మన ఇద్దరం మంచి స్నేహితులం అయితే. అవునా అమ్మా? కృష్ణుడు శివుడు దోస్తులా? అంటే కృష్ణుడికి శివుడు అంటే ఇష్టం, శివుడికి కృష్ణుడు అంటే కూడా ఇష్టం. సరే, నేను వెళ్తాను. వెళ్ళండి అమ్మా. సార్ రెడీ అయ్యిండు కావచ్చు. బాయ్ చెప్పి రాపోండి. బాయ్ బావా. బాయ్ రా బంగారం. లవ్ యూ రా, మిస్ యూ. బాయ్. ఒక్క నిమిషం బావా. ముద్దిస్తావా? కాదు బావా, ఆ శృతి వాళ్ళు. మళ్ళీ స్టార్ట్ చేసావా? నన్నెందుకు అడుగుతున్నావే వాళ్ళ గురించి? వెళ్ళి మీ అత్తయ్యని అడుగు. మీ అత్తయ్య వాళ్ళ తమ్ముడు కూతురేగా, వెళ్ళు. ఎన్ని రోజులు ఉంటారో ఒకటి మాత్రం చెప్పు బావా. నాకేం తెలుసే. అసలు ఎందుకు వస్తున్నారు? వాళ్ళు ఎప్పుడు వస్తారా? వాళ్ళు ఎందుకు వచ్చారు నైట్ చెప్తాను. అదో పెద్ద స్టోరీ. ఇప్పుడు టైం లేదు. వెళ్ళి కాసేపు పడుకో. మళ్ళీ వాళ్ళు వస్తే పడుకుంటావో లేదో. సరే, బాయ్ బావా. బాయ్ బాయ్ డార్లింగ్. బాయ్ అండి. బాయ్ బాయ్. అత్తయ్య, మీరు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. నా బంగారు తల్లి మనసు అర్థం చేసుకున్నప్పటి నుంచి నేను రోజు హ్యాపీగానే ఉంటున్నానే. ఇవాళ కొత్తగా ఎందుకు కనబడుతున్నానే? అమ్మగారు పుట్టింటోళ్ళు వస్తున్నారు కదా, అందుకే నిన్నటి నుంచి చూస్తున్నా నేను కూడా. అమ్మ మస్తు సంతోషంగా ఉంది. దీనికైతే అన్ని తెలుస్తాయి లక్ష్మికి. మరి నా తల్లి తండ్రి అందరు వాయే. నా రక్త సంబంధం మిగిలిందేవలే ఇంకా. నా తమ్ముడు ఒక్కడేనే. నా తమ్ముడు ఇంతకుముందు ఎప్పుడు నా దగ్గరనే ఉంటుండేనే. అంటే మా పెళ్ళైన కొత్తలా ఎప్పుడు నా దగ్గరనే ఉంటుండే తమ్ముడు. మేమందరం కలిసిమెలిసి ఉండు, మా మరదలు తమ్ముడు అందరం. ఇక బావని చూసిండు అన్ని నేర్చుకున్నాడు బిజినెస్. ఇక మా అమ్మ వాళ్ళ కొన్ని ఆస్తులుండి వాటితోటి బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఓ మస్తు సక్సెస్ అయింది ఆడు కూడా. అంటే మనంత సక్సెస్ కాలే కానీ కథం. ఇక అప్పటి నుంచి ఇక వాళ్ళ బిజినెస్లు వాళ్ళ పైసలు వాళ్ళ ఇంటిగా ఎక్కువ వచ్చులు లేరు. ఇక పైసా ఎక్కువ అయితే ఎందుకు వస్తారు? ఇక ఏం లేకపోతేనేమో అక్క అక్క అనుకుంటే వద్దు. అంటే మా వాళ్ళు ఏం లేనోళ్ళు ఏం కాదు కానీ మస్తున్నాయి ఆస్తులు, కానీ చేతుల పైసలు ఎక్కువ. అమ్మ మస్తు సహాయం చేస్తుండే వాళ్ళకు. అవన్నీ వాళ్ళకి గుర్తుంటాయా? నా తమ్ముడు ఒక్కడే గుర్తు చేసుకుంటాడు. మా మరదలు కూడా ఏమన్నది కానీ అప్పుడప్పుడు కొంచెం ఎటకారం మాట్లాడతారు. దూరం పోయిండ్రు మళ్ళా అని బిడ్డను నా కొడుకు ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఇక కాలేదు. నిన్నగానే నీతోటి కూడా అంటాడు. అవునత్తమ్మ, వరుస అయిండు కదా, ఆశ ఉంటుంది ఎవరికైనా. మళ్ళా మన అయ్యగారేమన్నా చిన్నోడా? అందగాడు ఆస్తిపరడాయే. అలా నేను అక్కనేనే. చిన్నప్పటి నుంచి నా చేతులలో పెరిగిన పిల్ల. ఒక్కతే కూతురు కదా, నేను మంచిగా చూసుకుంటా అనుకున్నారు. అయ్యా వాళ్ళ రూమ్ లో ఏసీ మొత్తం దులిపినావే? దులిపినమ్మా. ప్రొద్దు నుంచి పనులు చెప్పి సావగొడతాండ్రు. 2 రూమ్లు మొత్తం క్లీన్ చేసిన, ఏసీలు ఫ్యాన్లు అన్ని నీట్గా ఉంచాలి. మరి మన ఇంటికి చుట్టాలు వస్తానంటే మంచిగా చూసుకోవద్దా మనం? అబ్బో అమ్మ, ఇంకెవరన్నా అయ్యగారు చుట్టాలు వస్తే అసలు దూరనే చూడదమ్మా. ఏమి తమ్ముడు కాబట్టి చుట్టాలతో చూసుకోవాలంటున్నావు కదమ్మా. అగజూడు దీనికి ఎట్లా వస్తుంది బల్బ్ అంటే. చూసినావా అని లక్ష్మిని ఎట్లా అంటుందో నన్ను? లక్ష్మి, అమ్మతో అట్లా నిన్న మాట్లాడేది? నేనేమన్నా అమ్మా, ఉన్నదే కదా అన్న. సారీ అమ్మా. మంచిది అన్న అనడు, మళ్ళా సారీ అనడు. ఒక రూమ్ లో అన్ని మొక్కలు పెట్టినా లేదా? పెట్టినా అమ్మా. ఎన్నిసార్లు అడుగుతావు? మేనగోడలకు రూమ్ లో అన్ని గిట్లాంటి చిన్న చిన్న మొక్కలు పెట్టానే. దానికి నేచురల్గా ఉంటేనే ఇష్టం. ఏం మొక్కలే ఎందో అన్నారు? ఎయిర్ ప్యూరిఫైయర్. ఎరుపురటనే. అవి గాలిని శుద్ధి చేస్తాయి అత్తమ్మా. మనం ఇంట్లో వాడే ప్రతిదీ కెమికలే. గాలిలన్నీ కెమికల్స్, విషవాయువులు ఉంటాయి. ఈ మొక్కలు వాటిని పీల్చుకొని మంచి ఆక్సిజన్ అందిస్తాయి అన్నట్టు. అందుకే అది పెట్టమంటది. పోయినసారి వచ్చినప్పుడు అది గింతంతే ఉన్నది అని మస్తు తిట్టింది.
ఇప్పుడు ఇక పెద్దగా ఇంకా తిడుతుంది. అయినా చిన్నప్పుడు ఉన్న అలవాట్లు ఇప్పుడు ఉంటాయా అమ్మ? అప్పుడు ఒకలా ఉంటారు, ఇప్పుడు పెద్ద పెరిగినాక ఇంకోలా అవుతారు. గది చిన్నప్పటి సంది నాతోటి అత్తయ్య అత్తయ్య అనుకుంటుంటది. గట్లనే ఉంటుంది చూడు, సేమ్ ఉంటుంది. అందరు మారుతారు, ఎక్కడెక్కడనో చదువుతారు, వస్తారు, మారిపోతారు. ఎంత గిట్ట మాట్లాడుతుంది. పట్టించుకోకండి అత్తయ్య, దానికి నోటి దూలు ఎక్కువ, ఖాళీగా ఉండదు, ఎప్పుడు ఏదోటి అరుస్తూనే ఉంటుంది. టిఫిన్ తిన్నారా లేదా? ఏమో అంత సంతోషంలా తినబుద్దే కాలేదే, సగం సగం తిన్నా. అగో నేను చెప్పలే అమ్మ, ఇంటి కూడా పోతలేదు అమ్మకు. నువ్వు సపడెక్కువే, నన్ను అడిగింది నేను చెప్తా, నిన్ను అడిగిందా? నేను పని మనిషిని కదమ్మా, మీకు సాయం చేద్దామని చేస్తున్నా. నా కోడలు వచ్చినాక గిట్లే బిత్తిరి బిత్తిరి వేయకు. అది అమెరికాలో చదువుకొని వచ్చింది తెలుసా? గంత ఫాస్ట్ అది, మస్తు చదువులు చదివింది, పెద్ద పెద్ద చదువులు. ఎంత చదివినా మళ్ళీ ఇక్కడికే వచ్చింది కదమ్మా, మన ఇంటికి. ఇంకేమనుకుంటానవే మన ఇల్లు అంటే? అట్లా కాదమ్మా, పెద్ద పెద్ద చదువులు చదివినా మళ్ళీ మన దగ్గరికే వచ్చింది కదా అంటున్నా. అమ్మో, అమెరికాలో చదివిందా? పెద్ద పెద్ద చదువులు చదివింది అంటుంది అత్తయ్య. ఆమె ఎలా ఉంటుందో ఏంటో, నాకన్నా చిన్నదో పెద్దదో. బావకి చదువుకున్న వాళ్ళంటే చాలా ఇష్టం. ఆ మౌనిక లేకపోయి ఉంటే తననే పెళ్లి చేసుకునేవాడా? అప్పటికి నేను కలిసేదాన్ని కాదేమో బావని. తన వయసు ఎంత ఉంటుంది అత్తయ్య? నా కోడలు వయసానే. అత్త ఏంటి ఎప్పుడు నన్ను కోడలు కోడలు అనేది? ఇప్పుడు ఆ శృతిని అంటోంది. మొన్నటి దాకా మౌనికనంది, ఇప్పుడేమో శృతిని అంటోంది. గది నీ వయసే ఉంటుంది కావచ్చే, నీకన్నా సంవత్సరం పెద్దగా అంతే, నీ వయసే అనుకో. ఇక ఆయన కోడలు కోడలు అని ఎందుకు అంటున్నా అమ్మా? అగో ఏంది ఆయన మేన కోడలేనే, కోడలు అనకపోతే ఏమనాలి? ఇక్కడ నీ ముందటనే ఉన్నది కోడలు. కోడలు కోడలు అంటే ఏ కోడలు అనుకోవాలి? కొడుకు భార్యనా లేకపోతే మీ తమ్ముని బిడ్డనా? ఏనా సాతి కోడలు, అయినా శృతి కోడలు. మరి గట్లా అనుండ్రి, నా కోడలు నా కోడలు అనకుండ్రి. నేనేదంటే నీకేమైతుంది అంటే నాకు అర్థం కావద్దా అమ్మ? రేపు మీ మేనకోడలు వచ్చినాక మా శృతి కోడలికి కాఫీ ఇచ్చిరాపు అంటే నేను పోయి ఆమెకే ఇస్తా. అరే వట్టిగా నా కోడలికి కాఫీ ఇచ్చిరాపు అన్నారు అనుకోండి, నేను ఈ అమ్మగారికి ఇస్తా. గట్లా ఏదో ఒకటి క్లారిటీ చెప్పుండ్రి. టిఫిన్ ఎక్క తిన్నావు కానీ మేమందరం తక్కువ తక్కువ తినంగానే మిగిలిందంతా మింగినట్టున్నావు. అందుకే బల్పు బాగా వస్తుంది నీకు. ఇక వంటలు అన్నీ రెడీ అయ్యి, ఇక చికెన్లు మటన్లు. దానికి అసలే కౌసు అంటే బాగా ఇష్టం. కౌసు లేని ముద్ద దిగదు దానికి, రోజు ఉండాలి కౌసు. చేస్తామ్మా, ఇప్పుడే టిఫిన్ తినడం కూర్చొని కొంతసేపు. వాళ్ళకి ఇప్పుడు ఏడత్తారు, సాయంత్రం వరకు వస్తారు కావచ్చు. వచ్చినాక ఏ రాదా వాళ్ళకు? సాయంత్రం వరకు వస్తారని నీకు చెప్పిందా అనే టైము పోంగా. ఎవరైనా గంతే వస్తారు, నిన్ననే వచ్చిపోయిండ్రు కదా, మళ్ళీ రావాలంటే టైం పట్టదా? నిన్ననే వచ్చిపోయిండ్రు కాబట్టి తొందర వస్తారు. లేలే, సాయంత్రం వరకు వస్తారు చూడండి. ఇప్పుడే వస్తే ఏం చేస్తావే? మరి సాయంత్రం వరకు వస్తే ఏం చేద్దాం? అటు కూరలే వేసి పెట్టు, అన్నం మళ్ళీ వచ్చినాక వండితే అయిపోయా. అన్ని సాయంత్రమే వేస్తే అయిపోతుంది కదా. సాయంత్రం కావాలి ఇప్పుడే వస్తారంటే మీకు చెప్పిండ్రా అమ్మ ఇప్పుడే వస్తా అని. ఒకవేళ వస్తే ఏం చేస్తావే? అత్త ఆగో వచ్చిండ్రమ్మా, మీరన్నదే కరెక్ట్. ఎలా ఉన్నావు అత్త? శృతి ఎంత పెద్ద పెరిగినావే బిడ్డ, ఎంత తెల్లగా అయినవే. నేనంతా నీ పోలికే కదత్త, నీ కలరే నాకు వచ్చింది. అందుతానులేవే, అంత హేట్ అయినావు. లవ్ యూ అత్త. ఎన్ని రోజులు అవుతుందా నిన్ను చూసి? మరి ఇప్పుడు అనే అచ్చుడు అత్తని గుర్తుకు రాలేదా? ఎక్కడ అత్త, నేను వచ్చి నెల అయింది అంతే, యుఎస్ నుండి. సరే సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. బావెక్కడా? అత్త, బావకి పెళ్లి చేసావంట, నాకు చెప్పకుండానే చేసేస్తావా? యాగట్ అయిపోయింది సడన్ గా. ఎక్కడ బావా? రాగానే బావ ఎదురవుతాడు అనుకున్నాను. ఎక్కడున్నాడు? బావ ఆఫీస్కి పోయిండే ఇప్పుడే. దిస్ ఇస్ టూ మచ్ అత్త. బావ రాని, బావ సంగతి చెప్తాను. నేను వస్తున్నానని తెలిసి కూడా ఆఫీస్కి వెళ్ళాడా? అది ఇంత తొందరగా, నేను వచ్చేదాకా కూడా ఆగలేదు. బావ రాని, బావ సంగతి చెప్తాను. అత్త ఏంటి అచ్చం నాకులానే ముద్దులు పెడుతోంది, ఎంత ప్రేమగా చూసుకుంటోంది. ఈమె వచ్చి రాగానే బావా బావా అంటోంది, పైగా ఇంట్లోనే ఉంటుందట. నాకెందుకో గుండెల్లో భయం వేస్తోంది. అన్నీ పిచ్చి పిచ్చిగా ఊహించుకుంటున్నానేమో. ఛీ, ఎవరెలా ఉన్నా బావ మాత్రం అలా ఉండడుగా. ఇగో నిన్న మొన్న ఆఫీస్కి పోలేడే బావా, లేకపోతే నువ్వంటే ఎంత ఇష్టమే బావకు. ఇవాళ లీవ్ పెడుతుండే ఖచ్చితంగా, తొందర పోయి తొందర వస్తా అని చెప్పిండు. బావకి నువ్వంటే ఇష్టం అంటుంది ఏంది అత్తయ్య? ఆమె కోసం లీవ్ కూడా పెడతాడా? ఇగో స్వాతి, బావ పెళ్లి చేసుకున్నది ఈమెనే, నా కోడలు. ఓ
మీరేనా? మీ పేరేంటి? స్వాతి. హాయ్ స్వాతి, గ్లాడ్ టు మీట్ యూ. దిస్ ఇస్ శృతి. హాయ్ శృతి. బావని పెళ్లి చేసుకున్నావంటే యు ఆర్ సో లక్కీ. ఏమని పిలవాలి తనని? నీకంటే సంవత్సరం చిన్నదేనే. అవునా? ఇంత చిన్న అమ్మాయా? ఇంత చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా బావా? నేను ప్రపోజ్ చేస్తేనే నన్ను చిన్నపిల్ల చిన్నపిల్ల అన్నాడు. ఇప్పుడు నాకన్నా చిన్నపిల్లని చేసుకున్నాడా? అదెలా? బావ రాని, బావని కడిగేస్తాను. బావని ప్రపోజ్ చేశానంటుంది ఏంటి? అంటే ఆల్రెడీ ఈమె బావకి లైన్ వేసిందా? అమ్మో, చూస్తుంటే డేంజర్ క్యాండిడేట్ లానే ఉంది. బావా బావా అని నోట్లో నుంచి బావనే తీయట్లేదు. అసలు బావా అనేది నా పదం కదా, ఈమెందుకు వాడుతోంది? అయితే నేను తనని స్వాతి అనే పిలుస్తాను. మరీ చెల్లెమ్మ అంటే చండాలంగా ఉంటుంది. అక్క అనైనా పిలిస్తే బాగుండేది. ఓకేనా స్వాతి నీకు? ఓకే శృతి. మరి నేను శృతి అని పిలవచ్చా? పిలవచ్చు. అక్క అని పిలుస్తావేంటి కొంపదీసి? అలా మాత్రం చేయకమ్మా, శృతి అనే పిలువు. హాయ్ శృతి. హాయ్ మావయ్య, ఎలా ఉన్నారు? ఫైన్ రా, నువ్వెలా ఉన్నావు? ఏంటో ఏంటో అంటున్నాడు డాడీ. నువ్వు ఇంత వీక్ అనుకోలేదు. లేదు మామయ్య, చిల్అవుట్ అయ్యాను. ఐఎమ్ ఓకే నౌ. గుడ్. ఇలానే ఉండాలి. ప్రతి అమ్మాయి ఇలానే ఉండాలి. అస్సలు భయపడకూడదు. నీకు ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండే ఇక్కడే. ఓకేనా? ఏంటి మామయ్య, ఎన్ని రోజులు అనిపిస్తే అన్ని రోజులు అంటున్నావు? అంటే నేను ఇక్కడే ఉండిపోవద్దా పర్మనెంట్గా? నీ ఇష్టం అమ్మా. పర్మనెంట్గా ఉంటానంటే ఉండు, మేము నీకు పెళ్లి చేసి పంపించేదాకా. అంటే బలవంతంగా చేస్తారా ఏంటి నా పెళ్ళి? బలవంతంగా ఎందుకు చేస్తాం తల్లి? నీకు నచ్చిన వాళ్ళతోటే నచ్చాకే చేస్తాం, ఎన్ని రోజులైనా. ఓకేనా? అలాగే మావయ్య. అత్త, నా బ్యాగ్స్ నా రూమ్లో పెట్టించారా? ఇప్పుడే వచ్చినావు కానీ నేను అటు పోనే లేదు. చెప్తా, డ్రైవర్కి చెప్తావు పెట్టమని. నా రూమ్ అంటే తెలుసు కదా. ఏ రూము? పాతది బావ రూమే కదనే. బావ డిజైన్ చేసిన రూమ్ అంటేనే ఇష్టం నాకు. అందులోనే ఉంటాను. లేకపోతే ఏం చేస్తావే? లేకపోతేనా, బావ ఎక్కడుంటే అక్కడికి దూరిపోతాను, బావ బెడ్రూమ్లోకి. ఓకేనా మీకు? అన్నీ జోకులు ఎత్తది ఇది. అయ్యగారి మీద బాగానే మనసు పడ్డట్టున్నది అమ్మ. చూస్తుంటే ఏటో తేడాగానే కనబడుతుంది. బెడ్రూమ్లోకే పోతా అంటుంది సిగ్గు లేకుండా. శృతి, ఏంటమ్మా ఆ మాటలు? ఏ బావ మరదల్లన్నాక గాయంత జోకులు వేసుకోరా. ఏంటి మావయ్య, నువ్వు ఇంకా పాతకాలంలోనే ఉన్నావు. స్టిల్ అంతే. ఓకే ఓకే, ఎంజాయ్, టేక్ యువర్ ఓన్ టైం. ఏం ఎంజాయ్ మావయ్య, ఈ ఇంట్లో బావ లేనే లేడు. ఒకసారి ఇల్లంతా వెళ్ళి చూసొస్తాను. వీళ్ళు రాలేరా అండి నా తమ్ముడు భార్య? వాళ్ళు కొంచెం లేటుగా వస్తారట. దీన్ని దించేసి ఎటో షాపింగ్కి వెళ్ళిండ్రు. గంట వరకు వస్తారు వాళ్ళు కూడా. ఇల్లంతా సందడి సందడి ఎత్తదిగా. చెప్పిన లేవిగా, లేచి వంటలు స్టార్ట్ అయ్యి. అయిపోయిగా. అమ్మ ఆగనే ఆగదిగా, నన్ను టార్చర్ చేస్తుంది మధ్యలో. ఏంటో ఏంటో మరదలు, బావ మరదలు అలాగే ఉంటారా? ఇలాగే పరాచకాలు ఆడతారా? ఆమెంటి బెడ్రూమ్లోకి దూరుతానంటుంది. అమ్మో, చూస్తుంటే నా బావని లాక్కెళ్ళేటట్టుంది. బావ ముందే పిచ్చోడు, ఎవరేది చెప్పినా నమ్మేస్తాడు. కానీ బావకి నేనంటేనేగా పిచ్చి. అమ్మా స్వాతి, స్వాతి. మావయ్య. ఏంటి మావయ్య? ఆ అమ్మాయి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. నేనేం పట్టించుకోవట్లేదు. ఏదో కొంచెం బాధలో ఉందంటే రమ్మన్నాము. చూస్తుంటే తను పర్లేదనిపిస్తుంది. బాగానే ఉన్నట్టుంది. కొంచెం మంచిగా అయ్యాక వెళ్ళిపోతుందిలే. ఓకేనా? ఏం పర్లేదు మావయ్య, నాకేం ఇబ్బంది లేదు. ఏం పర్లేదు, మేమందరం ఉన్నాంగా. లేనిపోని భయాలేం పెట్టుకోకు. అమ్మ వాళ్ళు ఇంకా రాలేదా? వస్తారు మావయ్య, వచ్చే టైం అయింది. అగో సాతి, మాకోసమే వస్తున్నావానే? అవును. రోజు ఎందుకు వెళ్తున్నారమ్మా గుడికి? వారానికి ఒక్కసారి వెళ్తే సరిపోదా? ఏమైందమ్మా? అంతా బాగానే ఉందా? బాగానే ఉందమ్మా. మీరు ఊకే వెళ్తుంటే బోర్ కొడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. ఏమైందిరా నీకు? మేము రోజు వెళ్తున్నాగా. సరే వెళ్ళంలే. బావ ఇంట్లో ఉన్న రోజే వెళ్తాం, సరేనా? బావకి హాలిడే వచ్చిన రోజే వెళ్ళండి. అలాగే. ఏం చేయమంటావే మరి ఇంట్లో? మాకు బోర్ కొడతలేదానే? మీకు నేనున్నాను కదమ్మమ్మ, మీకెందుకు బోర్ కొడుతుంది? ఏమున్నావే, ఏమైనా బావా బావా అనుకుంటా బావ వెనుక తిరుగుతావు. మేము బిక్కు బిక్కు అనుకుంటా కూర్చుంటాం. మాకు మంచిగా దగ్గర ఒక గుడి దొరికింది, పోయేస్తాం. బావా ఆఫీస్కోగానే మేము గుర్తుకొస్తాం దీనికి, లేకపోతే గుర్తుకురాం కదనే. బావా బావా అనేటోళ్ళు ఇంకొకరు వచ్చిండ్రు అమ్మమ్మ.
నాకన్నా ఎక్కువసార్లు కలవరిస్తున్నారు బావా బావా అని. ఆవు ఇవాళ చుట్టాలు వస్తారట మన ఇంటికి. వచ్చింది. వచ్చినది. ఉమ్, శృతి అట. వచ్చింది ఒక ఆమె. అవు వచ్చిందా? వాళ్ళ ముగ్గురు వచ్చిండ్రా? వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చిండ్రా? వాళ్ళు కూడా వస్తారట ఇంకో గంటల. ఇంకా పిల్ల ఎట్లుంటుందో చూడాలి. అమెరికా నుంచి వచ్చిందట. నేను చూసేస్తా. ఎవరమ్మా వాళ్ళు అసలు? మీ అత్తయ్య వాళ్ళ తమ్ముడి కూతురంటమ్మా. నిన్న వచ్చారు కదా. అసలు ఏం జరిగింది? ఆమె ఎందుకు డిప్రెషన్లో ఉంది? నాకు కరెక్ట్గా తెలీదమ్మా. అమ్మమ్మ ఏదో ఏదో చెప్పింది నాకు. ఏం చెప్పిందో చెప్పమ్మా. అసలు అది ఏంటో ఏమో. అన్నయ్యని అడిగి తెలుసుకొని చెప్తానులే. నువ్వు అడగకపోయావా మావయ్యని? నేనెలా అడగాలమ్మా? నేను అడిగితే ఏమనుకుంటాడా మావయ్య? వాళ్ళు వచ్చారని నేను ఇబ్బంది పడుతున్నాను అనుకుంటాడు. మన మావయ్యే కదమ్మా, ఏమనుకోడు. నేను అడుగుతానులే మావయ్యని, అడిగి చెప్తాను. ఉం? సరే. ఏంటో దిగులుగా ఉంది. ఇంత భయం ఎందుకేస్తుంది నాకు? బావా, ఇంతమంది అమ్మాయిలున్నా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు. థ్యాంక్ యూ బావా.